అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొస్తున్నాడట ముఖ్యమంత్రి. కోట్ల పెట్టుబడులు తెచ్చే పనిలున్నాడట ఐటీ మంత్రి. కారు పార్టీ లీడర్లతో మాజీ మంత్రి పెట్టిండు మీటింగు. మలి సర్కారు మీద బీఆర్ఎస్ వాళ్ళు చేయాలన్నట ఫైటింగు. కర్ణాటకలైన ర్యాలీకి పోయిండ్రు తెలంగాణ మినిస్టర్లు. బయటి దేశం టూర్ల శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ సార్లు. మలి సర్కారు ప్రజాపాలన అనుకుంటా చేస్తుందట మోసము. గ్రామ సభల్లో ఏ ఊళ్ళో చూసినా ప్రజలు చూపెడుతుండ్రు ఆవేశము. ప్లాట్లు ఉన్నోళ్లను కొందరు బ్రోకర్లు బెదిరిస్తుండ్రని లొల్లి. ఈటెల సారు ఏసుడేసిండు ఓ బ్రోకర్ చెంప మీదికెళ్ళి. సీఎం రేవంత్ సారు, ఐటీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు సారు ఇద్దరు దావోసుల దమ్మున్న కాడికి పెట్టుబడులు తెచ్చే పనిలో పడ్డారు కదా. గడియ రికాం లేకుండా పెద్ద పెద్ద కంపెనీలతో మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే పనిలా మునిగిపోయిర్రట. ఎన్ని కోట్లు తెస్తుర్రో అరుచుకుందాం పారి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో రాకెట్లు తయారు చేసి మొగుల మీదకి పంపేందుకు ప్రైవేట్ కంపెనీ అయిన స్కై రూట్ తోని షెయి సర్కారు చేతులు కలిపింది. పట్టణంలో రాకెట్లు తయారు చేసి మొగుల మీదకి పంపే పని కూడా ముంగటేసుకునేందుకు తయారైండ్రు. అట్లనే రేవంత్ సారు యూనిలివర్ కంపెనీ పెబ్బలతోని మాట్లాడి, మా తెలంగాణలో మీ కంపెనీ పెట్టాలే, మీరు తయారు చేసిన సామాన్లు అగ్వసగ్వకే అమ్మాలని కొత్త యూనిట్లు పెట్టేందుకు కూడా యూనిలివర్ కంపెనీ వాళ్ళతోని షెయి సర్కారు, సీఎం సారు చేతులు కలిపిండు. పట్టణంలో పెద్ద డాటా సెంటర్ పెట్టేందుకు కంట్రోల్స్ కంపెనీ వాళ్ళతోని మాట్లాడి అచ్చరాల 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేటట్టు వాళ్ళను మెప్పించి ఒప్పించి ఒప్పందాలు కూడా చేసుకుండ్రట. అయ్యా రేవంత్ సారు, మీరు పోయిన తేప కూడా 100 కోట్ల పెట్టుబడులు పెట్టేటోళ్లను పెద్ద పెద్ద కంపెనీలను తెలంగాణకు రప్పిస్తున్నామా అన్నారు. 1000 మంది నిరుద్యోగులకు నౌకర్లు వస్తాయి, పనులు దొరుకుతాయని అన్నారు. మీ షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతుంది. అప్పటి సంది ఇప్పటికి కూడా ఎన్ని కంపెనీలు వచ్చినాయో, ఎంతమందికి కొలువులు వచ్చినాయో కళ్ళారా కళ్ళబడతనే ఉన్నది. మీరు తెచ్చిన 1000 కోట్ల పెట్టుబడులు ఎటుపోయినాయి, ఎవల ఖాతాల్లో పడ్డాయి, ఎవరెవరు సాటుగా పంచుకురో తెలియదు. ఈ తేప 1000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు, ఇవ్వన బరాబర్ తెలంగాణకు వస్తాయా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కమ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. ఈ ఫార్ములా రేసులో ఇక నేను జైలుకు పోవుడు ఖాయము, మీరు మాత్రం కారు పార్టీని కంటికి రెప్పలేక చూసుకోనరా అన్నాడా. లేకుంటే నా మీద అయినట్టు మీ మీద కూడా కేసులు అవుతాయి అన్నాడా. ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను పిలుచుకొని ఇంత సాటుగా కేటీఆర్ సారు ఏం మాట్లాడుతుండంటారా. షెయి సర్కారు ఈ నెల 26 తారీఖు నాడు నిల్వనీడ లేనోళ్లకు ఇందిరమ్మ ఇల్లు పథకము, గుంటగూడ భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము, అన్నదాతలకు రైతు భరోసా పథకము, ఎన్నో ఏండ్ల కోలే కండ్లు కాయలు కాచేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అప్లై చేసుకున్నోళ్లకు కొత్త కూపన్ కార్డులు ఇచ్చేందుకు ఇషారా చేస్తుంది. కాబట్టి 6 గ్యారెంటీలు ఇవ్వలేదని ఇన్ని దినాలు షెయి సర్కారును చెడతిప్పలు పెడితిమి. అదట్లుండను కానీ ఇప్పుడు గ్రామ సభల్లో పబ్లిక్ కాంగ్రెస్ సర్కారుతోనే కయ్యం పెట్టుకుంటారు. కాబట్టి ఇదేమో ఒక అదును చూసి మన కారు పార్టీ లీడర్లు అందరూ పబ్లిక్ కోసం పని చేసినట్టు చేస్తే తెలంగాణలో మనకు పోయిన 16 సర్పంచ్ ఎన్నికల వరకు దక్కుతుండొచ్చు అన్నాడా. అంటే అనేవుంటాడు కావచ్చు, కానీ 10 ఏళ్ళు మంత్రిగిరి ఎలుగబెట్టి వెనుకకు చూసుకోకుండా ఉరుకులాడిన కేటీఆర్ సారు పరిస్థితి ఇప్పుడు చూడండి ఎట్లున్నదో. ఆయనకు వచ్చిన ఈ కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు. వాళ్ళ 10 ఏళ్ల ఏలుబడిలా ఎన్నడన్నా ఇంత టైం ఇచ్చి ఇంత మందితోనే ఇంత తీర్పాటకంగా మాట్లాడిండా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే అందరికీ అందుబాటులో ఉండి మంత్రులు ఎమ్మెల్యేల నుంచి సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ నాయనతోని పాటు ఏలుబడి నడిపించి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు బరబ్బర్ అందేటట్టు చూస్తే ఈడిదాకా రాకపోవు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అందరికీ అన్ని తీర్ల అందుబాటులో ఉండాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న షెయి సర్కారు మంత్రులంతా గుమిగూడి కట్టగట్టుకొని అందరు కర్ణాటక రాష్ట్రం పోయిర్రు. ఒదికు ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు బయట దేశం పోయిండు. రాష్ట్ర మంత్రులు అందరూ పాలి రాష్ట్రం కర్ణాటకకు ఎందుకు పోయిర్రో, వాళ్ళు ఏమైనా పెట్టుబడుల పని మీదనే పోయినరా చూద్దాం పారి. ఇట్లా మొదలు బెల్గంలో కట్టించిన గాంధీ తాత బొమ్మను కాంగ్రెస్ పార్టీ పెబ్బ మల్లికార్జున్ ఖర్గే సారు కోలాయించిండు. అటెనకసిక్కి వందే మాతరం పాట పాడిండ్రు. అగో ప్రియాంక గాంధీ మేడం వెనక పొంట కనిపిస్తున్నామే అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కనే ఉన్నది అనుకుంటురా. అనుకునుడేంది, అడవి బిడ్డ సీతక్కనే.
తెలంగాణ నుంచి పోయిన కాంగ్రెస్ మంత్రులందరినీ మనిషికో దగ్గరలో ఇట్లా వెనక బందుకు నిలబెట్టిర్రు. అయ్యా మంత్రులారా, కాంగ్రెస్ పెబ్బల మెప్పు పొందేందుకు పాలి రాష్ట్రాలు పక్క స్టేట్లకు టూర్లు మంచిగానే పెట్టుకుంటుర్రు. వాళ్ళ మెప్పు పొందుతున్నట్టే మీకు ఓట్లేసి మీకు మినిస్టర్ పదవులు వచ్చేందుకు కారణమైన మీ ప్రజల మెప్పు మీరు పొందరా? మాది ప్రజాపాలన, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీరు కాంగ్రెస్ అధిష్టానం సేవలనే తరిస్తున్నట్టున్నది కానీ ప్రజలకు సేవకులుగా మాత్రం మీరు సేవలు అందిస్తున్నట్టు మాత్రం అనిపిస్తలేదు. 6 గ్యారెంటీలు పురాగా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఇంతే కాయసుగా ఎందుకు నెరవేరుస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు పెట్టిన గ్రామ సభలల్లా మొత్తం గాయి గందరగోళము గత్తర ఉన్నది. ఒక ఊళ్ళనో 2 ఊర్లలోనో 10-20 ఊర్లలోనో కాదు, ఎన్ని ఊర్లలో గ్రామ సభలు పెట్టిరో అన్ని ఊర్లలో మొత్తం ఆగమే ఉన్నది. అన్ని ఊర్లలో ఒకటే మాట, 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు. అరువులైన వాళ్ళకు కాకుండా అరువులు కానోళ్లకు ఇచ్చుడు ఏందని అంటుర్రు. గ్రామ సభలు పెట్టిన కాడ అధికారులను నిలబడ్డ తావులనే నీళ్లు మింగిపిస్తుర్రు. అవు చూసిరా, మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలము లోక్యా తండాకాడ ఒక ఆయన నేను పుట్టినప్పటి సంది కాంగ్రెస్ కార్యకర్తలు నా పేరు లిస్టులో రాకపోవుడు ఏందని ఆఫీసర్ల చేతులకెళ్ళి లిస్టు తీసుకొని పోతుండు. ఆడనే కాదు ఈడ చూడుండ్రి. అవు చూసిరా, షెయి సర్కారే కదా 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అరువులైన వాళ్ళకు అప్లై చేసుకోని అని చెప్పింది. ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు రాకుండా అన్ని ఉన్నోళ్లకు ఇందిరామ ఇండ్లు ఇచ్చుడేందని మంచిర్యాల జిల్లా మందమరి మండలము అందుగులపేట గ్రామ సభల ఆఫీసర్లతోని పంచాయతీ పెట్టుకురు. అట్లనే సిద్దిపేట జిల్లాలో కూడా కయ్యం గట్టిగానే అయ్యింది. గ్రామసభకు వచ్చిన ఆఫీసర్లను రోడ్డు మీదనే నిలబెట్టి మీరు ఎట్టెట్లా 6 గ్యారెంటీలు అమలు చేద్దామనుకుంటున్నారు, మీరు ఎవలను అరువులు అంటుర్రు అని ఆపినరు. ఆడున్న ఆఫీసర్లను పబ్లిక్ను ఆపేదందుకు పోలీసుల టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది. అయ్యా రేవంతాలు సారు, ఇంటింటి సర్వేను ఎగురంగా చేయిస్తిరి, కులగణన సర్వేను కుదార్థంగా చేయిస్తిరి. మీ సర్వే మొత్తం సత్రోలు అయినట్టున్నది కదా. రాష్ట్రమంతా రణరంగం అవుతుంటే మీరేమో బయట దేశం టూర్లు పెట్టుకుంటురి. మీ షెయి పార్టీ మంత్రులేమో పక్క రాష్ట్రాల ర్యాలీలా పాలు పంచుకోబట్టిరి. గెలిచిన 100 దినాల్లోనే మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఈడిదాకా రాకపోవు కదా. ఇదే వ్యతిరేకత తిరుగుబాటు ఇట్లనే ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో మీ షెయి పుట్టికట్టి లెక్క పుట్టుకున్న ఇరుగుడు గ్యారెంటీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ కవిత మేడం యాదగిరి గుట్టకు పోయింది. మేడం ఒక్కదే పోయిందా, ఇంటి లాదలను ఎంట పెట్టుకొని పోయిందా? అయినా ఇప్పుడు ఎందుకు కవిత మేడం అట్లా గుట్టకు పోయిందో? లక్ష్మీనారస్వామికి ఏమైనా మొక్కు ముట్ట చెప్పుకునేది ఉంటే చల్లటి చలికాలంలో సన్నీళ్ళ తానం చేసి మొక్కు చెల్లించుకుందామని పోయిందా? అరుచుకుందాం పారి. అగో చూసిండ్రా, గులాబీ గుంపుని ఎంటబెట్టుకొని కవిత మేడం ఏడుకో కాలినడకన పోతున్నది. గుట్ట మీది గిట్లనా అంటే కాదు, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం నాడు గిరిపరదక్షిణ కార్యం పెట్టిరట. ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క కవిత మేడం హాజరుపడి గుట్ట చుట్టూ తిరిగిందట. మేడం నడుచుకుంటా పరదక్షిణ చేస్తుంటే ఆడున్న భక్తులు చాలా మందే కలిసేదందుకు వస్తుర్రట. అమ్మా కవిత మేడము యాదగిరి గుట్ట ఆలతో మార్చి మంచిగా చేసింది మీ నాయన కేసీఆర్ సారే. ఆయనేమో మొన్నటిదాకా మీరు తీఆర్ జైల్లో చిప్పకూడు తినుకుంటా జపమాల పట్టుకొని జపం చేసుకుంటా బతికేలా తీసినట్టు ఫామ్ హౌజ్లోనే ఉంటుండు. జైల్లో ఉన్న ఖైదీలన్నా పానం బాగలేకపోతే అప్పుడప్పుడు దవాఖానకు వేసుకపోతే బయటి ప్రపంచాన్ని చూస్తారు. కానీ మీ నాయన పానం బాగున్నా బాగలేకున్నా ఫామ్ హౌజ్ను ఇడిచిపెట్టి మాత్రం బయటకు వస్తలేడు. ఒదికు కార్ పార్టీ దినానికింత కనిపించకుండా కాబట్టి మీరు జైలు నుంచి వచ్చిన కాడ నుంచి మీటింగులు పెట్టుకుంటా ప్రచారం ఎంచుకుందామని చూస్తురా? లేకుంటే మీ అన్న కేటీఆర్ సార్ కాకుండా మీరే సీఎం కావాలని బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి రావాలని అనుకుంటురా? అట్లా కూడా మొక్కుకునేందుకు వచ్చిర్రా? లిక్కర్ స్కామ్ పంచాయతీ ఒడిచిపోయేటట్టు చూడమని మొక్కు కూడా మొక్కుకుంటురా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గువ్వ మీదకి వెళ్ళి బయలుగుంజిండు. సుకుమారానికి మారు పేరు, సున్నితత్వానికి మరో పేరు లెక్క ఉండే ఈటెల సార్కు నిజంగానే కోపం వచ్చి భూముల బ్రోకర్ను కొట్టినా అంటే కొట్టిన వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. ఇంటర్నెట్లో ఒక వైరల్ అయితే లేదు. అగో చూసినరా, డాన్ సినిమాల నాగార్జున సారు పేదల ప్లాట్లు ఆగం చేసిన గుండెగాలతానికి పోతున్నట్టు లేదు. ఇంత కోపంగా ఇంత సీరియస్గా ఉండు ఆయన రాజకీయం జీవితంలో ఎన్నడూ ఎవ్వరు చూసి ఉంటారు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ తానికి ఓవుడు ఆలస్యమే లేదు, గువ్వ మీదకి వెళ్ళి బైరుకు ఉంచిండు. మరి ఆ చెంపదెబ్బ తిన్నోడు చేసిన తప్పేందంటే మేడ్చల్ జిల్లా ఏకశిల నగర్లా కొందరు పేదలు ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుందామని చూస్తురట. అగో ఆ ఇండ్ల మీద ఈ బ్రోకర్ గాని బ్యాచ్కు అన్ను చేసిందట. అద్దులు వాతుకొని వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకుంటుంటే అవి ఖాళీ చేసిపోవాలని గరీబుల బెదిరిస్తుర్రట.
మేము పైసా పైసా పోగు చేసుకొని కడుపు మాడుచుకొని ఓ పూట తిని ఓ పూట ఉపాసం ఉండి రూపాయి కూడా పెట్టి ఇండ్ల జాగాలు కొనుక్కుంటే ఇవి గుంజుకోను చూసుడు ఏందని ఏకశిలానగర్ భూబాధితులు అంతా పోయి ఈటెల సార్ ముంగట మొరబెట్టుకొని జర వాళ్ళ సంగతి చూడుమానంగానే వాళ్ళ కథేందో చూద్దామని రంగంలోకి దిగిన రాజేందర్ సారు సీదా లొకేషన్లకు వచ్చి ముచ్చట అరుచుకుంటే ఏమున్నది బాధితులు చెప్పుకుంటున్నట్టే ఈ బ్రోకర్ బ్యాచ్ మొత్తం బరిదేగించారని తెలిసి చెంపచెల్లు మనిపియంగానే ఆడున్నోళ్ళు కూడా మనిషి కోటి తప్పరించి కొడుకు పెయ్యి మొత్తం చింతపాడు చేసిర్రు. కొందరు రియల్ ఎస్టేట్ బేరకాళ్ళు పేదల భూములు కబ్జాలు పెట్టుకుంటా గరీబుల బెదిరిస్తుంటే అక్కడి పోలీసులు అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు తోముతూ రగ్గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గీత దాడితే మేము కూడా గీత దాడతాం అంటుండు మాజీ మంత్రికం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు. అది ఏం గీత? పర్ణశాల కాడ సీతమ్మ వారి కోసము రాముల వారి తమ్ముడు లక్ష్మణుల వారు గీసినంత బందోబస్తు గీతన. గీత గురించి ఎందుకు ఇప్పుడు తలసాని సారు తలపోస్తుండో మాజీ మంత్రి గారిని మందలిద్దాం పరి. అయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు చెప్పుర్రిగా. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగినాయి. ఈయనరా కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రాకముందు ఏమని గెలిచిన 100 దినాలని 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది దాటి 13 నెలలు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, మహిళలకు నెలకు 2500, రైతు రుణమాఫీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఏది చక్కగా అమలైతలేదు. అట్లా ఎందుకు అమలు చేస్తలేరని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ సారు ఆయన ఇంట్లోనే మీటింగ్ పెట్టి కార్పార్టీ లీడర్లతోని మాట్లాడిండు. అవి గిట్లా అమలు చేయకుండా అట్లనే లాపర్వా చేసుకుంటా గీత దాడితే మేము కూడా గీత దాడతామని ఇట్లా అనుకొచ్చిండు. ఇప్పుడు మలి సర్కార్ అమలు చేయని పథకాల గురించి గీత దాడతాం అంటారు సారు. మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా మీ కేసీఆర్ సారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు. అరువులైన అసలు లబ్ధిదారులకు పథకాలు కూడా చక్కగా అందలేదు. KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, అది చేయలేదు. ఎమ్మెల్యే కొడుకు రిక్షదొకటైన మనమడు ఒకటే బెంచి మీద కూర్చొని చదువుకునే రోజులు వస్తాయి అన్నాడు, రాలేదు. అప్పుడు అవిడి గురించి కూడా ఇట్లనేమి ఇంట్లో మీటింగులు పెట్టి కేసీఆర్ సార్తో మాట్లాడలేదు. అంటే అధికారంలో ఉంటేనేమో ప్రజలు యాదికి రారు, హామీల ముచ్చడం మర్చిపోతారు. అధికారంలో లేకపోతే అన్ని యాదికి వస్తాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గో బ్యాక్, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గో బ్యాక్ అనుకుంటా పటాన్ చెరువు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు వెనుకకు మర్రిపోవాలని ఓ ఓపెనింగ్ పేరంటానికి పోతే కాంగ్రెస్ కార్యకర్తలే గో బ్యాక్ నినాదాలు ఎత్తుకురు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను మర్రిపోవాలని కాంగ్రెస్ లీడర్లే అట్లా అన్నారా అంటే అన్నారు. ఈనుండ్రి అగో చూసినరా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సార్ ఇట్లా పరద గుంజే కాడికి పోతుంటే గడబడ చూడుండ్రి ఎట్లయితున్నదో. ఇన్నరా ఇట్లా వెనకకు మారిపోవాలని లొల్లికి దిగిర్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి కూడా పరద గుంజుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలే పంచాయతీ పెట్టుకుంటే పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సారు పార్టీ కార్యకర్తలు అని కూడా చూడకుండా నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరాని మాటలు కూడా అన్నాడట. మరి ఎందుకు అట్లా లొల్లి పెట్టిర్రంటే మంత్రి దామోదర రాజనరసింహ సార్ వచ్చి ఓపెనింగ్ చేయాలి కానీ కొత్త సడకును ఎమ్మెల్యే ఎట్లా కొలాయిస్తాడని అన్నారట. అందుకే అంత పెద్ద పంచాయతీ అయింది. కానీ ఇదే కార్యకర్తలు సచివాలయం కాడికి పోయి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలకు మేము గ్రామాల్లో సమాధానం చెప్పలేకపోతున్నామని ఇంతే కసితోని సీఎం ముంగట కృషి చేస్తే తెలంగాణలో మార్పు ఎప్పుడో వచ్చేది. కానీ పార్టీల పాలుపాగలున్నంత కసి పెద్ద పాలకులను ప్రశ్నించే దమ్ము ధైర్యము కాంగ్రెస్ బుడ్డ లీడర్లకు ఎక్కడిది? ఊర్లలోనే వీళ్ళ ఉరుకులాట. ముఖ్యమంత్రి ముంగట కుయ్యమనరు, కుట్టుకుమనరు, కుక్కిన పేనోలే ఉంటారు అంటూరు. ఊర్ల పొంట ఉరుకులాడే ఈ ఉమ్మాయడక్కాయ లీడర్లను చూసినోళ్ళు. తెలంగాణలో ఊర్ల పొంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా, అగో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల తానికి పోయి కూసోమంటే కూసోవాలన్నట, లేవమంటే లేవాలన్నట, పండుకోమంటే వండుకోవాలన్నట, వంగమంటే వంగాలన్నట, నిలబడమంటే నిలబడాలన్నట. చేపాటి బుడ్డ లీడర్ చెప్పినట్టు ఎవరైనా వినాలి అని అట్లెవలన్నారే వాళ్ళన్నా అంటారా? ఇక ఈనుండ్రి ఎమ్మెల్యే సారు ఎట్టెట్లా చెప్పుర్రి. రేపొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు మనం చెప్పే వరకు. మరి సర్వే చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇట్లనే చెప్పిరా? నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓకి చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది.
ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ ఇండ్లకు పోయి స్వయంగా చూసిన ప్రభుత్వ ఉద్యోగులు ఫలానోళ్ళు నిజంగానే సర్కారు పథకాలకు అర్హులు అంటే కాదు అని ఏడనో ఆఫీసులో కూర్చొని కాయిదాలు మర్రేసుకుంటా కాంగ్రెస్ కార్యకర్తలు రికమెండ్ చేసిన వాళ్ళ పేర్ల మీదనే ఎమ్మెల్యేలు మంత్రులు టిక్కులు పెడతారట. ఆ లిస్టు మాత్రమే విడుదల చేయాలని ఇంత గట్టిగా ఎప్పుడు విని ప్రజలు కూడా పోయి కాంగ్రెస్ కార్యకర్తలను బతిలాడితేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోరి. మీరు మా పార్టీలు ఉంటే మా పథకాలకు మీరు అర్హులు అని చెప్తే వాళ్ళు చెప్పినట్టే కూడా జనం వింటారని ఇట్లా ఈ కమాలు కట్టిన ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేసి హుజూరాబాద్ ఎమ్మెల్యే గెలిపించకపోతే భార్యా బిడ్డలతోని బలిమీటికి జీవి తీసుకొని చచ్చిపోతా అని పాడి కౌశిక్ రెడ్డి సారు ఎన్నికలప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయం చేసినట్టు పార్టీ లీడర్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్టు వినకపోతే ప్రభుత్వ పథకాలు అందాయని బ్లాక్మెయిల్ రాజకీయాలే నడిపిస్తున్నట్టున్నారు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టిరు. పోలీస్ స్టేషన్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు సపరేట్ ఉన్నట్టు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా సపరేట్గా ఉంటున్నదాయా బాలన్న అంటే ఉంటుందట. ఇంతకు ఆ బంగ్లా ఏడున్నది, అందులో ఎసొంటి ఫిర్యాదులు తీసుకుంటారు, అందులో కూడా అందరు పోలీసులు ఉంటారా అంటే చూద్దాం పారి. అగో చూసినరా, బంగ్లా కట్టుడే కాదు లోపల కుర్చీలు బెంచీలు బల్లాలు టేబుళ్ళు కంప్యూటర్లు కూడా పెట్టిర్రు. మరి పనులు ఏడుదాకా వచ్చినాయి, దగ్గర పడ్డాయా అని చూసేందుకు రంగనాథ్ సారు పోయిండు. దగ్గరుండి మరి అన్ని పనులు చూస్తుండు. అయ్యా రంగనాథ్ సారు, మరి మీరు ఓ దిక్కు చెరువులను కాపాడుతుర్రు, ఇంకో దిక్కు పేదలకు నిల్వనీడ లేకుండా ఇండ్లను కూలగొడుతుర్రు. వాళ్ళకు గూడు లేకుండా చేస్తున్న మీరు నిల్వనీడ చేసుకున్నాడు మంచిగానే ఉన్నది. మరి గరీబుల ముచ్చటేంది సారు? జర మళ్ళా ఎప్పుడన్నా ఇండ్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకు సర్కారు తరఫున ఇందిరమ్మ ఇండ్లో ఇంకా ఏ ఇండ్లో ఇచ్చినాక కూలగొడితే మంచిగుంటుంది. అట్లనే ఇంతకు మొదలు ఇండ్లు మునిగిన వాళ్ళకు కూడా మీరే ఇండ్లు ఇప్పించే జిమ్మేదారి తీసుకుంటే గూడు చెదిరిన ఆ పేదలకు గూడు కల్పించిన వాళ్ళు అవుతారు అంటుర్రు. మీరు మాత్రం పోలీస్ స్టేషన్ కట్టించుకుంటే చూసిన వాళ్ళు. హిందీ సినిమేషగాడు సైఫ్ అలీ ఖాన్ సారు లీలావతి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఇంటికి పోయిండు. ఇంట్లోకి వచ్చిన దొంగ కత్తితోని పొడిస్తే దవాఖానలో వేసిర్రు. ఆపరేషన్ అయినాక అలీ సారు పానము మంచిగానే ఉన్నదా, డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు ఏమన్నారో మనం కూడా సైఫ్ సారు ఇంటి దాకా పోయి పరామర్శించొద్దాం పారి. దవాఖానలోకించి బయటకు వెళ్ళి కారులు ఎక్కి సీదా ఇంటికి పోయిండు. కత్తిపోటు గాయం నుంచి బయటపడ్డ సారు పానాలతో బయటపడి ఇంటికి వస్తుండని మస్తు మందే ఆయన ఇంటికాడికి చేరుకుర్రు. ఇట్లా చూసేందుకు వచ్చిన అభిమానులకు కూడా దండాలు పెట్టి లోపలికి పోయిండు. అట్లా ఆపరేషన్ అయినాక ఆసుపత్రి నుంచి సేఫ్గా వచ్చిన సైఫ్ సార్ను చూసి ఆయన ఫ్యాన్స్ సంబురని చెప్పరాదు అనుకోరాదుండ్రి. మరి కత్తితోని పొడిచిన కాంత్రిగాడు దొరికిండా అంటే అసలే ముంబై పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయే. మొత్తానికి వాని పట్టుకుర్రు, విచారణ కూడా చేస్తుర్రు. అసలైతే వాడు ఈ దేశపోడే కాదట, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి దొంగతో వల వచ్చిండట. అసలు అలీఖాన్ సార్ను చంపేదందుకే అట్లా అంత దూరం చేలి వచ్చిండా, ఎందుకు వాడు ఆ ఇంట్లోకే వచ్చిండు అనేదంతా పోలీసులు అరుచుకుంటుర్రు. మంది సంసారాల ముచ్చట్లు సినిమేషకాల ఇడుపు కాయిదాల పంచాదుల గురించి చెప్పుకుంటా ఆ నడమల ఫేమస్ అయిన వేణుస్వామి అనట ఆయన యాదుకున్నాడా. అగో ఆయన ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ పేపర్ను కలిసిండట. మరి మేడం జాతకం ఎట్లున్నది, మహిళా కమిషన్ చైర్మన్ నుంచి మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసే యోగ్యము ఏమన్నా ఉన్నదని చెప్పేదందుకు పోయిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. గా నడమ సినిమేషగాడు నాగార్జున సార్ పెద్ద కొడుకు నాగచైతన్య సార్ మొదటి పెళ్లి హీరోయిన్ సమంత మేడంతో అయ్యే కదా. చిలుకా గోరింకల లెక్కున్న వాళ్ళ ప్రేమల చిక్కులు వచ్చి పెళ్లి బంధం పెటాకులు అవుతుంది. కొన్ని దినాలకే ఇడుపు కాయిదాలు తీసుకుంటారని అప్పట్లో వేణుస్వామి జాతకం చెప్పిండట. అయితే ఇట్లా మంది సంసారాల ముచ్చట్లు చెప్పేందుకు నువ్వోవలు ఇట్లా ఎంతమంది భార్యాభర్తలను ఎడవాపుతామని అప్పట్లోనే మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు పంపింది. మీరు మా తానికి వచ్చి నేను అన్న మాటలకు తప్పైంది, మళ్ళీ తేప మంది కాపురాల కయ్యాలు అయ్యేటట్టు కామెంట్లు చెయ్య, వాళ్ళ జాతకాలు చెప్ప, సినిమేషకాళ్ళు ఏషగత్తెల ముచ్చట్లు ఇప్పటి సంధి దియ్య, తప్పైందని లెటర్ రాసి ఆ కాగితమును కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారదా మేడంకు ఇచ్చిండు. ఎట్లున్నది ముచ్చట, గాలికి పోయే కంప ఏడనో తలిగించుకుంటే ఏమో అయ్యిందన్నట్టు లేదు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేంత పరిజ్ఞానం ఈయనకే ఉంటే జాతకాల్లో చెప్పినట్టు నిజంగానే జరిగితే భారతదేశం బార్డర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, శత్రు దేశాల స్థావరాలు ఏడేడ ఉన్నాయో మన దేశం మీదకి దాడికొచ్చే ఉగ్రవాదుల జాతకాలు బయట పెట్టాలి. అట్లా ఏ శాతం అయితే లేదంటే జాతకాలు జ్యోతిష్యాలు ఉన్నట్టా లేనట్టా ప్రజలే ఆలోచన చేసుకోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊర్ల పూట ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా చెప్తే అట్లనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలన్నట. పార్టీ బుడ్డ లీడర్లు చెప్పిందే చేయాలి అన్నట్టు ఆర్డర్లు కూడా చేసిరట. గవర్నమెంట్ ఉద్యోగులు గా కాంగ్రెస్ చిన్న లీడర్లు చెప్పినట్టు ఇనుడేంది, అసలు వాళ్ళకు ఏం అధికారం ఉందని అట్లా చెప్తారు. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా. ఇగో ఇనుండ్రి సంపత్ కుమార్ సార్ ఏం చెప్పిండ్రో ఇనుండ్రి. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి.
అట్లా అనుడు ఆలస్యమే లేదు. ఆడున్న చేపాటి బుడ్డ లీడర్లు చేతులు ఉబ్బేదాకా సప్పట్లు కొట్టిర్రు. ఇంకా అన్నడు నుండి ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది రేవంత్ రెడ్లు మీరే, 5 మంది సంపత్ కుమార్లు మీరే. ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు, మీరే. రేపు ఇండ్లు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏది వచ్చినా మీరే. ఇన్నరా ఏమంటున్నాడు? ఫలానోళ్ళు అరువులు అని ఎవరన్నా క్యాండిడేట్ను తీసుకుపోయి ఈయననే ఇందిరామ్మ ఇల్లు కట్టుకునేందుకు అరువుడని చెప్తే చాలు, ఏం ఎంక్వైరీ చేసుడు అవసరమే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు మంజూరు చేయవలసిందేనట. అంటే బాహుబలి సినిమాల మహేష్మతి సామ్రాజ్యంలో నా మాటే శాసనం అనే ఆ సినిమాల రాజమాత మహారాణి చెప్పినట్టు తెలంగాణలో ఉన్న ఊర్లలో కాంగ్రెస్ కార్యకర్తల మాటే శాసనం అన్నట్టు అధికారులు పనిచేయాలని చెప్తున్నట్టు లేదు. మార్పు 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 అన్నారు. మామూలు మార్పు తీసుకురాలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పే పనులు చేయవలసిందే అని హుకుం జారీ చేసే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చటట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.